ప్రసంగంలోకి వెళ్ళకముందు ఈ మొత్తం 3 రోజుల క్లాసులకి తలమానికమైన అంటే హైలైట్ ఉన్నతమైన ఒక వచనాన్ని వైపు చదువుతారు. దాన్ని ఈ బైబిల్ క్లాసులో మనము ప్రతిరోజు ఈ క్లాసులో మాత్రమే కాదు ప్రతిరోజు కూడా నిత్యం ఆ వచనం మనము కంటత పెట్టాలి. చూడండి, యెషయా గ్రంథం 46వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 2వ వచనం. అవన్నీ నా హస్తకృత్యములు 1-2 చదవడం బాగుంటుంది. యెహోవా ఇలాగ ఆజ్ఞిస్తున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించి ఏ పాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టను ఉద్దేశించినది ఏ పాటిది. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచుండును, వానిని నేను దృష్టించున్నాను. ఇది మనం మన మనసులో ఉంచుకోవాల్సిన గొప్ప మాట. ఎవడు ధీరుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని. వినకముందు ఒక వ్యక్తి ఎలా ఉండాలి? ధీరుడై, నాకంతా తెలుసు అనేవాడికి ఏం దీనతో ఉండదు. ఎంతో తప్ప ఎంతో పడేవాడు రోజులో పడక తప్పదు. అలా ఎంచుకున్న వాళ్ళంతా రోజులో పడుతున్నారు, అడగలేకలాడుతున్నారు. కాబట్టి నాకంతా తెలుసు, నాకన్నా ఈ సబ్జెక్ట్ ఎన్నిసార్లు చెప్పాడు కానీ మళ్ళీ వినాలన్నా ఈ వచ్చిన ఎన్నోసార్లు నేనే ప్రసంగం చేసినాడు, మళ్ళీ నేను తినే మా నోటితో చదవాలన్నా, మళ్ళీ నా చెబుతూ వినాలన్నా అనుకోకూడదు. వినేవారికి, బాగా వినేవారికి ఉండవలసిన హృదయం ఏంటండి? దీన హృదయం. ఇది ఉండాలి. రెండవది హృదయం ఉండాలి నలిగిన. నేల ఎంత నలిగితే పంట మొక్క అంత బాగా. అందుకే నేలను చదువులు చేస్తారు. ఎందుకు చేస్తారంటే మనకు తెలుసు, మంచిగా విత్తనం మొలకెత్తాలి. కాబట్టి నలిగిన హృదయం. వినకముందు ఈ రెండు కలిగి ఒక వ్యక్తి నిజంగా శ్రద్ధగా వింటే అతను ఏమవుతుందంట? ఏమవుతుంది? ప్రోడక్ట్ ఏంటి? వనకు. ఎప్పుడన్నా వాక్యం విన్న తర్వాత వణికినారా? స్నానం చేసినాక వణికినారులే, తలనీళ్ళు స్నానం చేసినాక. అవునా? పెద్ద నాలుగు చూస్తే వణుకు పుడుతుంది. స్కూల్కి ఇన్స్పెక్టర్ వస్తున్నాడంటే వణుకు పుడుతుంది. పిల్లలకు కూడా వణుకు పుడుతుంది. ఎప్పుడు హోంవర్క్ చేయకపోతే సార్ ఎండకు మోకాల మీద పెడతారంటే వణుకు. ఇలాంటి వణుకులని మనకు తెలుసు. కానీ వాక్యం విన్న తర్వాత నా దేవుడు ఎంత గొప్ప దేవుడా, దేవుని వాక్యం ఎంత గొప్పదా, దేవుడు నన్ను రక్షించిన విధానం ఎంత గొప్పదా, దేవుడు నా కొరకై సిద్ధపరిచిన పరలోకం ఎంత గొప్పదా, దేవుడు నా ముందు ఉంచినటువంటి బాధ్యత ఎంత గొప్పదా, దేవుడు నాకు ఇవ్వబోయే బహుమానాలు ఎంత గొప్పవా అని హృదయంలో నిజంగా అడిగిడి కలిగితే దేహంలో ఏ పుట్టుకొస్తుంది? ఎప్పుడన్నా నిజంగా వణికినామా? వాక్యం విన్న తర్వాత వణికిపోవటం. విని అలా వణికేవారు అంటే వణికేవారు దేవుడు ఏం చేస్తారంట? నేను దృష్టి ఎంచుతున్నాను. నిజంగా వణికితే అటువంటి వాళ్ళు ఎవరి దృష్టిలో ఉంటారు? దేవుని దృష్టిలో. కాబట్టి మన జీవితకాలం వల్ల మనం ఎవరి దృష్టిలో ఉండాలి? దేవుని దృష్టిలో మనం ఉండాలి అనే అపేక్ష ఉంటే వనకాలి. వనకాలి అంటే బాగా వినాలి.
వినాలి అంటే ఏ హృదయం ఉండాలి? ఏ హృదయం ఉండాలి? దీన హృదయం ఉండాలి, కలిగిన హృదయం ఉండాలి. శ్రద్ధగా వినాలి. ఊరికి లేచిపోకూడదు మధ్యలో లేచిపోయినప్పుడే ఒక మంచి ఆలోచన దేవుడికి రిలీజ్ చేస్తాడు. ఆ ఆలోచన జీవితాన్ని ఏం చేస్తుంది? మార్చేస్తుంది. ఆ ఆలోచన నీ చెవులో పడకుండా సాధారణుడు నేను బయట తీసుకెళ్తాడు. కొంతమంది ఊరికి లేచిపోతారు, ఉన్నారు. అలాంటి అలవాటు మంచిది కాదు. ఇంటర్వ్యూ టైంలో మాత్రమే వెళ్ళాలి. కాలేజీలో మధ్య లేచిపోతారా? కలెక్టర్ మాట్లాడుతుంటే లేచిపోతారా? ఎదురుగా ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే లేచిపోతావా? లేచిపోతే లేచిపోయినట్టే గౌరవించే కదా ఉండదు. దేవుడు ఏదో మాట్లాడుతున్నప్పుడు ఆలోచన మిస్ అయిపోతానేమో, ఆలోచన నా జీవితాన్ని మార్చే ఆలోచన మిస్ అయిపోతానేమో. దేవా, ఒక ఆలోచనతో నా జీవితాన్ని, నా కుటుంబాన్ని కట్టు దేవా అనే భారంతో మనం కూర్చోవాలి. కనుక ఈ ఉదయకాలం వేళ ఎనక ముందు తీవ్రత్వము కలిగిన హృదయం వినేటప్పుడు ఆయన మాట అని వినాలి. ఎవరి మాట? కొంతమంది మాటలు అంత రుచిగా, కొంతమందికి ఆట అంటే ఇష్టం. ఆట మాంసం అంటే ఏమి విడిచిపెట్టారు. ఇది ఆట కంటే గొప్పది ఏంటి? దేవుని మాట. ఏ ముక్క కూడా మిస్ కాకూడదు. అలాగున్న వాక్యాన్ని చెప్పేవారు ఉన్నారు మనకి. అలాగున్న ప్రతి మాట వినాలి, రాయాలి, గ్రంథస్థం కావాలి నీ నోట్బుక్లో. కాబట్టి ఇది మాట, దేవుని మాటను ఎంచి నువ్వు శ్రద్ధగా వినగలిగితే ఖచ్చితంగా ఏం పుడుతుంది? హృదయంలో వణకు పుడుతుంది. అలా వణికేవారంటే దేవునికి చాలా ఇష్టం. దేవుని వారినే చూస్తున్నాడంట. ఈ బిడ్డను ఏ రీతిగా నేను ఆశీర్వదించాలో అని ఆయన నీడల ప్లాన్స్ నెరవేరుస్తాడు. నువ్వు ఆయన దృష్టిలోనే లేకపోతే ఎక్కడో